హాయ్ అండి, నేను మీ విజయమ్మ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈరోజు నేను టమాటా పచ్చడి చేస్తున్నానండి. మామూలుగా ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, రైస్లోకి అన్నిట్లోకి బాగానే ఉంటుంది. టమాటాలు ఇట్లా వేయించి మిక్సీలో వేసుకొని ఇది రోటి పచ్చడి చేయడానికి ఎక్కువ కదండి, మనము చేయలేము. అందుకని కొంచెం అయితే చేయొచ్చు. ఇలా మిక్సీలో వేసుకొని టమాటాలు ఇందులో చింతపండు వేయాలండి. ఇందులో సరిపోని చింతపండు కొంచెం, ఇట్లా కారం అండి, ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి, అది కారం పట్టిస్తాం కదా మనం, ఆ కారం అండి ఇందులో వేయాలి. కారము ఈ పచ్చడి బాగా టేస్ట్గా ఉంటుందండి, మీరు చూడండి ఒకసారి. ఓకేనండి. ఇది మిక్సీ వేసి తీసుకొస్తానండి. ఇది ఇట్లా పోపు పెడితే బాగుంటుందండి. ఇది మిక్సీ వేసి తీసుకొస్తా. ఎండుకారము, టమాటాలు వేయించి, టమాటాలు, సాల్టు, చింతపండు, ఇందులో ఒక నిమిషం వేయాలండి. వేసి మిక్సీ వేసి పోపు పెడదామండి. ఇది మిక్సీ వేసుకొని వస్తానండి. ఇది ఇలా మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేసుకొని మనం టమాటాలు వేయించాం కదండి, కళాయి బాండీ అంటారు దీన్ని. బాండీలో పోపు వేసి ఈ పచ్చడి పోపు వేస్తే కొంచెం నూనెలో వేగనిస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి, నిలువ ఉంటుంది. మనం మిక్సీలో పెట్టుకొని వాడుకోవచ్చు. నేను ఇప్పుడు ఇది పోపు వేసి చూపిస్తానండి. ఇందులో మనం ఆయిల్ చాలా పడుతుందండి. ఇందులో ఈ చట్నీకి ఆయిల్ బాగా ఎక్కువగా పడుతుంది. ఆయిల్ సరిపోకపోతే బాగోదండి చట్నీ. విజయమ్మ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్.
ఎండుమిరపకాయలు వేయాలండి ఫస్ట్. పచ్చడి ఇట్లా చేసుకొని ఆయిల్లో బాగా వేయించి ఒక బాటిల్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్గా ఉంటుంది, బాగుంటుందండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందామండి. ఈ పోపు దినుసులు బాగా కాలాక కరివేపాకు, చిన్నుల్లిపాయలు వేసి పచ్చడి ఇందులో వేసి ఆయిల్లో వేయించితే చాలా రోజులు నిల్వ ఉంటుందండి, టేస్ట్గా ఉంటుందండి. కరివేపాకు వేద్దామండి. మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. పోపు దినుసులు కాలనీయండి. ఇప్పుడు ఇందులో ఎల్లిపాయ దంచి ఎల్లిపాయలు వేయాలండి. చిన్న ఉల్లిపాయలు అంటాం కదా, అవి వేయాలి. ఇవి కాలనీ అండి. ఇప్పుడు చట్నీ వేద్దామండి. ఒకసారి మీరు చేసుకొని టేస్ట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత టేస్ట్గా ఉంటుందో ఇది. సాల్ట్ వేద్దామండి. సాల్ట్ సరిపోయినంత వేసుకోండి. కొంచెం ఎక్కువే పడుతుంది సాల్ట్, ఎందుకంటే ఉప్పు సరిపోకపోతే పచ్చడి బూజు వస్తుందండి. ఉప్పు సరిపోని వేసుకోవాలి.
ఇంతేనండి. విజయమ్మ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.